హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో గిట్‌ని యూజ్ చేసి మన ప్రాజెక్ట్ యొక్క ప్రీవియస్ వెర్షన్‌కి ఎలా వెళ్ళాలో చూద్దాము. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, మనం గిట్‌లో కమిట్ చేసిన ప్రతిసారి ఒక ఐడీ అనేది జనరేట్ అవుతుంది. దాన్నే కమిట్ హ్యాష్ అని చెప్తారు. దాని ద్వారా పాసిబుల్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది నేనిక్కడ వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఫుడ్ యాప్ అనే ఒక ఫోల్డర్‌ని లోడ్ చేశాను. దాంట్లో index.html అని చెప్పి ఒక ఫైల్‌ని తీసుకుంటున్నాను. సో, దీంట్లో శాంపుల్ కోడ్ ఏదైతే ఉంటుందో అది రాసి, తర్వాత హెడర్ అని చెప్పి ఒకటి రాస్తున్నా. ఫుడ్ యాప్ అని పెట్టాను. తర్వాత ఒక డివ్ తీసుకొని రెస్టారెంట్స్ అని చెప్పి ఒక టెక్స్ట్ అనేది రాశాను. సో, ఇప్పుడు మనం దీంట్లో గిట్‌ని ఇనీషియలైజ్ చేయాలి. సో, నేనిక్కడ టెర్మినల్ అనేది ఓపెన్ చేసి గిట్ ఇనిట్ అని చెప్పి ఇస్తున్నా. తర్వాత ఇప్పుడు మనం ఒక కమిట్ అనేది చేద్దాం. కమిట్ చేయాలంటే దానికన్నా ముందు మనం ఏం చేయాలి? వీటన్నిటిని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి. ఇప్పటి వరకు మనం చేసిన చేంజెస్ అన్నిటిని. ఫైల్స్ కానీ, లేకపోతే కొత్త ఫైల్స్ యాడ్ చేయడం కానీ, ఉన్న ఫైల్స్‌లో చేంజెస్ కానీ, అలా చేయాలి అనంటే గిట్ యాడ్ ఆ ఫైల్ నేమ్స్ అన్ని ఇవ్వచ్చు. డాట్ ఇస్తే అన్ని ఫైల్స్ యాడ్ అయిపోతాయన్నమాట. తర్వాత కమిట్ అనేది చేయాలి. గిట్ కమిట్ -m అని చెప్పి ఒక మెసేజ్ ఏదో ఒకటి ఇస్తున్నా. ఇనీషియల్ కమిట్ అని చెప్పి ఇస్తున్నాం. సో, ఇలా అయింది. తర్వాత ఏం చేద్దామంటే దీంట్లో ఇంకొక చేంజ్ అనేది చేద్దాం. జస్ట్ నేనిక్కడ ఫూటర్ అని చెప్పి ఇంకొక ట్యాగ్‌ని తీసుకొని దిస్ ఈజ్ ఫూటర్ అని చెప్పి ఇస్తున్నా. తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ ఫోల్డర్‌లోనే ఇంకొక ఫైల్‌ని style.cssని క్రియేట్ చేస్తున్నాను. సో, ఈ style.cssని ఇక్కడ లింక్ చేస్తున్నాను. సో, దీంట్లో మనం ఏం చేద్దామంటే హెడర్ అని చెప్పి ఆ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి బ్యాక్‌గ్రౌండ్ బ్లూ అని చెప్పి ఇస్తున్నా. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నా. ఇక్కడ మనం ఏ చేంజెస్ అయినా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఇంకొకసారి కమిట్ చేద్దాం. యాడ్ డాట్ తర్వాత గిట్ కమిట్ -m ఫూటర్ సిఎస్ఎస్ యాడ్ అని చెప్పి ఇస్తున్నాం. ఇప్పుడు మనము ఈ పర్టిక్యులర్ కమిట్ చెయ్యకముందు ఏవైతే మనకి ఉందో కోడు అక్కడికి మనం వెళ్లి చూడాలి అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనము ఫూటర్ సిఎస్ఎస్ యాడ్ అనే కమిట్ దగ్గర ఏమేమి చేంజెస్ జరిగినాయో వాటికి ముందు మన కోడ్ ఎలా అయితే ఉందో అది మనం ఇప్పుడు చూడాలి అని అనుకుంటున్నాం. సో, దానికి మనం ఏం చేయాలి? ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఏంటి అనంటే గిట్ చెక్‌ఔట్ అక్కడ మనం ఏమి ఇవ్వాలి అనంటే కమిట్ యొక్క హ్యాష్ ఇవ్వాలి. ప్రతి కమిట్‌కి ఒక ఐడీ ఉంటుందని చెప్పాను గదా! ఆ ఐడీ ఇవ్వాలి. సో, ఫస్ట్ అయితే మనకి కమిట్స్ అనేవి తెలియాలి కదా! తెలియాలి అనంటే ఏం చేయాలి? గిట్ లాగ్ అని కమాండ్ యూజ్ చేసినట్టయితే ప్రతి కమిట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడొస్తుంది. కమిట్ హ్యాష్ ఇదే కమిట్ హ్యాష్ అంటాం. ఈ ఒక యూనిక్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది ప్రతిసారి మనం కమిట్ చేసినప్పుడు. అండ్ ఆథరు, డేటు అన్నీ వస్తాయి. సో, ఇక్కడ మనకి గిట్‌లో ఆ కమిట్‌ని షార్ట్‌గా చూడడానికి ఇంకొక ఫ్లాగ్ అనేది యూజ్ చేయాలి. ఏంటనంటే -1 లైన్ అన్నమాట. సో, ఇప్పుడు మనకి ప్రతి కమిట్ యొక్క ఇన్ఫర్మేషన్ సింగిల్ లైన్‌లో అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ కూడా ఈ కమిట్ యొక్క ఐడీ కనిపిస్తుంది. కానీ 7 క్యారెక్టర్సే ఉన్నాయి. కానీ ఇక్కడ లాంగ్ హాష్ అన్నమాట. దాని యొక్క షార్ట్ ఫార్మే ఇక్కడ మనకి 7 క్యారెక్టర్స్‌తో ఇస్తారన్నమాట. సో, రెండిటి యొక్క యూసేజ్ అనేది సేమే. ఇది షార్ట్ హ్యాండ్ అనమాట. ఫూటరు, సీఎస్ఎస్ యాడ్ చేసిన ప్లేస్‌కి మనకొచ్చిన కమిట్ ఐడీ ఇదనమాట. ఇప్పుడు మనం ఏంటి అనంటే, దాని ప్రీవియస్ వెర్షన్‌కి వెళ్ళాలి అనంటే, దాని యొక్క ప్రీవియస్ కమిట్ అనేది మనకి తెలియాలి. కమిట్ యొక్క ఐడీ అనేది తెలియాలి. సో, దాని యొక్క ప్రీవియస్ కమిట్ ఐడీ ఏంటి? ఇనీషియల్ కమిటేగా మనం చేసింది. దాని యొక్క కమిట్ ఐడీ ఏంటి? FC A6563 ఇదనమాట. సో, ఇప్పుడు మనము ఈ ఐడీని తీసుకోవాలి. ఈ ఐడీ అయినా, ఈ లాంగ్ ఐడీ అయినా ఏది తీసుకున్నా సేమే. ఇప్పుడు మనం కమాండ్ ఏమివ్వాలి అనంటే గిట్ చెక్ ఔట్ కాపీ చేశాను కదా! అది పేస్ట్ చేస్తున్నాను. ఆ కమిట్ యొక్క ఐడీ. సో, ఇలా ఇచ్చాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన ఎడిటర్‌లో మనకి జస్ట్ index.html ఫైల్ ఒకటే ఉంది. అండ్ నేను ఫూటర్ యాడ్ చేసింది లేదు. తర్వాత సీఎస్ఎస్ లింక్ చేసింది లేదు. సీఎస్ఎస్ ఫైలు లేదు.
అంటే ఇక్కడ మనం ఏం చేసామనంటే ఒక కమిట్ నుంచి ఇంకొక కమిట్ కి స్విచ్ అయినట్టు అనమాట. అంటే ఏవైతే తర్వాత చేంజెస్ చేసామో ఇనీషియల్ కమిట్ తర్వాత అవి లేకుండా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనము ఆ సిఎస్ఎస్ లింక్ చేసింది, తర్వాత ఫూటర్ యాడ్ చేసింది దానికి మళ్ళీ వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు అనంటే మళ్ళీ దాని యొక్క కమిట్ ఐడి తెలియాలి. దాని యొక్క కమిట్ అనేది ఇక్కడ మనకి రావట్లే. ఎందుకనంటే పర్టిక్యులర్ టైంలో మనకి ఒక కమిటే ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఒక కమిటే చూపిస్తుంది. కానీ మనం ప్రీవియస్‌గా చెక్ చేసుకున్నట్టయితే ఇదొక కమిట్ ఐడీ ఉంది. ఈ ఫూటరు, సీఎస్ఎస్ యాడ్ అని చెప్పి ఒక కమిట్ ఐడీ ఉంది. సో, ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేద్దాం. దాన్ని యూజ్ చేస్తే మనకి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నేను మళ్ళీ గిట్ చెక్‌ఔట్ అని చెప్పి ఆ ఫూటరు, సీఎస్ఎస్ యాడ్ యొక్క కమిట్ ఐడీ ఇచ్చాను. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన index.htmlలో సీఎస్ఎస్ లింక్ అయి ఉంటుంది. తర్వాత ఈ ఫూటర్ అనే ట్యాగ్ యాడ్ అయి ఉంటుంది. సమ్ సిఎస్ఎస్ కోడ్ ఏదైతే రాసామో అది యాడ్ అయి ఉంటుంది. అంటే మనం ఏం చేసాము, ఫస్ట్ కమిట్కి వెళ్ళాము, మళ్ళీ ఫస్ట్ కమిట్ నుంచి నెక్స్ట్ కమిట్కి వచ్చేసాము. ఎలా పాసిబుల్ అవుతుందంటే ఈ కమిట్ యొక్క ఐడి ద్వారానే ప్రీవియస్ వెర్షన్ కి ఎన్ని వెర్షన్స్ బ్యాక్ అయినా మనము వెళ్ళొచ్చు. ఎలా అంటే జస్ట్ ఆ కమిట్ యొక్క ఐడిని బేస్ చేసుకుని అంతే. సో ఇక్కడ మనకి దీంట్లోనే గిట్ రివర్ట్ అని, గిట్ రీబేస్ అని ఇంకొక 2 కమాండ్స్ ఉంటాయి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.